నాకు ఇస్తుండే, నేను ఒక సామాన్యురాలిని, నేను ఒక 5,000 నా వంతు మీకు ఇస్తా. అదేవిధంగా వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తారా 500 ఇస్తారా వాళ్ళ స్తోమత బట్టి ఆమెకి ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల పైన జనాలు ఉంటే ఆమెకు 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఎవరిని అడుక్కునే పది కూడా రాదు. అయినా కూడా ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వాల్సిందే. నాకు తోచింది నేను ఇస్తా. ఎవరెవరు ఎంత ఇస్తారో ఆమె అకౌంట్ తీసి ఆమెకి ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని చూస్తున్నాము, 100 కోట్లు ఇచ్చినా కూడా ఈశ్వరాచార్యని తీసుకురాలేము. మరి ఇప్పుడైతే దాన్ని కూర్చొని అన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఇంత కొడుకుని ఆమెకు మనం తెచ్చిస్తామా? అలాగే ఇప్పుడు భర్త ఒక 3 పిల్లల్ని వదులుకొని ఈరోజు రేపు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అట్లాంటిది తండ్రి భర్తను కోల్పోయి ఆమె తండ్రిని కోల్పోయి రేపు డాడీ ఏడని అడిగితే ఆ తల్లి ఏం చెప్తుంది? అవునా? ఎట్లా చెప్తారు? నలుగుట్లో ఎట్లుంటుందండి? ఒక్క రాజకీయ నాయకుడు కూడా, అధికార పక్షంలో ఏ నాయకుడు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకు? వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళు రారా? వీళ్ళని ఇది చేయరా? ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వాళ్ళు చేయాలా. నా తరఫున నేను చేస్తా. మీరు ఒక్కరోజు మీరు ఖర్చు పెట్టుకున్న ఖర్చు కాదు, మీ తోచు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇంకొక ఈశ్వరాచారి లాంటి వాడు మాత్రం దయచేసి చేసుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను ఇది ఒక్కటే కోరుకుంటా, ప్రతి ఒక్కరు మీరు వచ్చి జేజాలు కొట్టినంత మాత్రమే వాళ్ళ సమస్య తీరదు. ప్రభుత్వం ఆమెకి ఉద్యోగం కల్పించాలా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడాలి, ఆ తల్లి గురించి ఆలోచించాలి. ఎందుకంటే బాబు చాలా దీనమైనటువంటి స్థితి, పేదవాళ్ళు. నేను ఖచ్చితంగా ఈ పామును ఎత్తుకున్న ఇప్పటి వరకు ఊరికే చెప్పడం కాదు, గతంలో ఇదే మాదిరిగా తెలంగాణ ఉద్యమకారుడు జంగు ప్రహ్లాద్ ఇదే జగద్గురుగుట్టలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ పాపలకు ఫీజు లేక వాళ్ళను బయటకు పంపించాడు. డిగ్రీ బయటకు పంపిస్తే అప్పుడు దాదాపుగా ఒక 3 ఏళ్ల తర్వాత జరిగిన విషయము. కాలేజీ నుంచి వాపసు పంపిస్తే గద్దరని నన్ను పిలిచి 1,20,000 ఫీజు చెబితే ఎవ్వరు కనీసం ఆ ఫీజు కట్టలేక వాపసు తిరిగి పంపించాడు. తిరిగి గద్దరని నన్ను అన్న 1,00,000 నేను 3 సార్లు 4 సార్లు వచ్చిన కాలేజీకి, వాళ్ళు ఒప్పుకోలేదు ఫీజు 50% కడతా అంటే. చివరికి గద్దరని నన్ను పిలిస్తే గద్దరని వచ్చిండు, పోయి మాట్లాడితే 50,000, అట్లా 50,000 ఫీజు కట్టిన ఆ చెల్లెలు ఆ బిడ్డలు ఇవాళ చదువుకున్నది, ఇవాళ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తే? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకే కాదు, ఇప్పుడు ఆయన ఏ కాజ్ కోసం చనిపోయిండో ముఖ్యమైనది అది, ఆ కాజు ఖచ్చితంగా నెరవేర్చాలా. ఊరికే వచ్చి జిందాబాదులు కొట్టడమే కాదు, ఆ చెల్లెలు అన్నట్టు వాళ్ళకు సాయం చేస్తేనే ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నట్టు అవుతాం. నిజంగా మనిషికి 1,000 రూపాయలు వేసినా కానీ 5,000 వేసినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు తక్కువ కాదు. నేనేమో అమ్మ ఎంత అనేది కాదు, ఎంత తోస్తంత. నిజంగా మానవత్వ హృదయం అంటే జనరల్గా మానవత్వం ఉన్న వాళ్ళే విప్లవకారులుగా మారుతారు, ఉద్యమకారులుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళ బాధల్ని అనుభవించిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి స్పందిస్తారు. అయితే అందరూ సహాయం చేయలేని స్థితిలో ఉండొచ్చు, కానీ చేతనైంది అయితే చేయొచ్చు. 100, 500 అని నేను కాదు, వాళ్ళకు తోచినంత. ఏముంది, ఒక్క పూట మందు తాగకపోతే వాళ్ళు 1000 కూడా పెట్టగలుగుతారు. అదే మాదిరిగా నా వంతు సహాయము, నేను ఇక వేరే వాళ్ళ గురించి చెప్పను కానీ నా వంతు సహాయము ఈ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు చేతనైన వరకు నాకు నా జీవితంలో చేసుకున్నా. ఇవాళ ఈ బిడ్డలకు ఒక్కొక్కళ్ళ పేరు మీద 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ నేను ఖచ్చితంగా చేస్తాను. మీ అందరికీ చేస్తాను. అన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒక ఉద్యమకారుడు కావచ్చు, ఒక బీసీల కోసం మీరు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లే కావచ్చు, మిగతా సంబంధించినటువంటి బీసీలకు దక్కాల్సినటువంటి హక్కులపైన చాలా పోరాటాలు, సో అటువంటి వ్యక్తి ఇలా మన మధ్యలో లేకపోవడం ఏ విధంగా చూస్తాం? హరీష్ భాయ్, ముఖ్యంగా దీన్ని ప్రభుత్వ హత్యగా మేము అందరం భావిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వెనకడిగేసిన తర్వాత, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ పార్టీ, బీజేపీ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది ఇందులో. ఒక బీసీ మిత్రుడు నా జాతికి అన్యాయం జరుగుతుంది, నా బీసీ జాతి కోసం నేను ఏమైనా చేయాలనేటటువంటి ఒక ఆవేదనతోటి ఈ విషయం తెలిస్తే మనం అందరం కూడా ఎవరో చాలా బాధాకరం. నేను చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ఆ కుటుంబానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు అండగా ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతిలో ఉంది. పెద్ద ఆయన సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏదో సాయం చేస్తా అన్నారు. కాకపోతే మేమేమంటున్నామంటే, గతంలో అనేక యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈరోజు ఈశ్వరాచారి గారికి 3 పిల్లలు, భార్య, వాళ్ళ అమ్మగారు. కాబట్టి ఈశ్వరాచారి గారి భార్య, ఆమె పేరు మీద ఒక ఫోన్పే అకౌంట్ చేసి మన తొలి వెలుగులో ప్లే చేయండి.
ఒక్కళ్ళు 10,000 5,000 అని కాదు, 5 రూపాయల నుంచి 5,000 1,00,000 రూపాయల వరకు ఎవరైనా ఇవ్వచ్చు. అమ్మాయికే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అమ్మ నీ అకౌంట్ నెంబర్ సార్కి వాళ్ళు ప్లే చేస్తారు తొలి వెలుగులో. అదొక్కటి చేయండి. ఈశ్వరాచారి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దిగ్భ్రాంతికరం. మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. దీనికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ ముద్దాయి బీజేపీ పార్టీ, మూడవ ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ. అన్ని పార్టీలు, నేను ఒక పార్టీ అంటలేదు. ఈరోజు బీసీ బిడ్డలు నెత్తి మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని మా రిజర్వేషన్లు మాకు ఇయ్యర్రా అంటే కానీ మీరు ఇయ్యరా? ఎవరు చేయమన్నా నేను వాగ్దానం? రాహుల్ గాంధీ గారు వచ్చి, సిద్ధరామయ్య గారు వచ్చి మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం చేస్తారు. ఈరోజు బీసీ బిడ్డలంతా కూడా, అన్నదమ్ములంతా కూడా ఆవేదనకు గురై మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తారు, మాకు చదువుకునే అవకాశాలు లేకుండా పోతే మా వాళ్ళు ఇప్పుడు స్థానిక సంస్థల సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆవేదనతో ఈరోజు వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. నేను రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి ఇచ్చి ఆ పిల్లలకు సెక్యూర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ నాది ఒక్కటే ఏంటంటే, మీకు కానీ హరీష్ భాయ్, మీకు రఘు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి పేరు మీద ఒక ఫోన్పే, గూగుల్ పే ఒక ఫోన్ నెంబర్ పెట్టి మన తొలి వెలుగులో డిస్ప్లే చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మీ తొలి వెలుగు ఛానల్ కూడా ముందు నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ ఈశ్వరాచారి. సో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి జగదేరు గుట్ట ప్రాంతంలో మరి ఈశ్వరాచారికి సంబంధించినటువంటి అంతిమ యాత్ర కూడా ఇక సిద్ధమవుతూ ఉంది. మరి కాసేపట్లో అంతిమ యాత్ర సైతం కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. సో మొన్న ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం చేసిండో, సో ఆయన నిన్ననే మరి చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్లో ఆయన చనిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించినటువంటి సంఘాల నేతలతో పాటు మిగతా సంబంధించినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు వాళ్ళకు అండగా ఉంటామన్నటువంటి ఒక భరోసా అయితే మాత్రం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు అతీతంగా వివిధ సంఘాలకి సైతం కూడా అతీతంగా కూడా వాళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడే కనబడతా ఉన్నది శ్రీకాంతాచారికి ఏదైతే ఈశ్వరాచారికి సంబంధించినటువంటి ఆ బాడీకి సంబంధించినటువంటి పక్కనే ఉన్నాం. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన మల్లన్న కావచ్చు, మీకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఉదయం నుంచే ఆయన హౌస్ అరెస్ట్ కావడం జరిగింది. ఏంటిది అంతా కూడా చూసిన తర్వాత ఒక ఉద్యమకారుడు చనిపోయిండు, ఒక బీసీల కోసం ఆయన నినాదించేటువంటి గొంతు కూడా మూగపోయింది. ఈ పరిస్థితుల్లో హౌస్ అరెస్ట్ లేదు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా దారుణం. ఇది అదే సినిమా హీరోలు, సెలబ్రిటీలు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో చేస్తుంది. పోటీవాడి మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి నివాళులర్పిస్తారు. వేరే పక్క రాష్ట్రం వాడు ఒక జాతి కోసం, ఒక పెద్ద కాజు కోసం చనిపోయిన ఒక బలహీన వర్గాల బిడ్డ చనిపోతే మాత్రం ఈ విధంగా చేస్తుంది ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన చర్య, దీన్ని నిరసిస్తున్నాం మేము. మా అధ్యక్షులు మల్లన్న గారు కూడా హౌస్ అరెస్ట్ చేసి తప్పు ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం అతన్ని విడుదల చేసి ఇంట్లోకి ఇక్కడికి తీసుకొచ్చి ఈశ్వరాచార్య యొక్క అంత్యక్రియల్లో పాల్గొనే విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 42% రిజర్వేషన్ చేయకుండా ఈ విధంగా రిజర్వేషన్లు తగ్గించి బీసీలను అవమానపరుస్తూ మా యువకుడు, ఒక ఉత్సాహవంతుల యువకుడు చనిపోతే అంత్యక్రియలు కూడా పాల్గొనకుండా నాయకులను అందరూ అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం ఇది తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలు, బీసీలు ముఖ్యంగా అని నేను చెప్తున్నాను. ఒక పక్కన కుటుంబం సైతం కూడా ఒక అనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే పెద్ద దిక్కును కోల్పోయింది. సో మీ పార్టీ తరపున ఏమైనా వాళ్ళకి సాయం చేసేటువంటి ప్రక్రియ ఏమైనా కొనసాగిందా? ఏమైనా చేసినా, ఏమైనా చేస్తారా? ఫస్ట్ రోజే ఇతను కాల్చుకొని గాంధీ హాస్పిటల్ పోయినా ఫస్టే పోయినా మేము. మల్లన్న వచ్చిన రోజే అలా ఫ్యామిలీ భార్యతో ఇట్లా మాట్లాడి అండగా ఉంటాను నేను కంపల్సరీ. ఒక సోదరునిగా, ఒక అన్నగా మీకు అండగా ఉంటా అమ్మాయికి చెప్పిండు. 100% మేము ఉంటాం. పార్టీ కూడా ఉంటుంది. మల్లన్న గారు ఇంతకుముందు చెప్పి ఇప్పటికి కూడా చెప్పిండు, మాకు చెప్పిండు పోతే వస్తున్నా కూడా తప్పకుండా అంతకి అయ్యేంతవరకు మేము ఉంటాం, చేస్తాం, అండగా ఉంటాం. పిల్లల చదువు కోసం కాదు, అన్ని విధాలుగా మల్లన్న అండగా ఉంటాం. మేమంతా అన్నా కూడా మేము భరోసా ఇచ్చినాం, ఉంటాం కూడా. మాట ఇప్పటికి మల్లన్న అంతిమ యాత్ర చివరి వరకు మేము రావాలనే కోరుకుంటాం. డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని, పోలీసులకు డిపార్ట్మెంట్, డీజీపీకి డిమాండ్ చేస్తారు. వందనాలు వందనాలు ఈశ్వరన, వందనాలు వందనాలు వందనాలను మా ఈశ్వరన, పేద బిడ్డల వందనాలను మా ఈశ్వరన, బిసి బిడ్డల వందనాలు, బిసి బిడ్డల మా కుమారోల వందనాలు, కుమారోల వందనాలు, మా మంగాలోల వందనాలను మా ఈశ్వరన, మంగాలోల వందనాలను
మా ఈశ్వరన్న కుమారోల వందనాలమో మా ఈశ్వరన్న కుమారోల వందనాలమో మా ఈశ్వరన్న సాకాలోల వందనాలను మా ఈశ్వరన్న సాకాలోల వందనాలను మా ఈశ్వరన్న పేద బిడ్డల వందనాలు బీద బిడ్డల మా బిసి బిడ్డల వందనాలు బిసి బిడ్డల వందనాలు వందనాలను మా ఈశ్వరన్న. ఇది ఇక్కడికి చాలా మంది కళాకారులు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చంటి క్రాంతి కిరణ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే అండ్ దాస్యం వినయ్ భాస్కర్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని సైతం కూడా పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేము కూడా అండగా ఉంటాం అన్నటువంటి భరోసానైతే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి అయితే అనే భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. విత్ ఎస్కార్డ్ తోటి ఇటు తీసుకొచ్చి అంతగా పాల్గొని చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. నువ్వేం చెప్తావు? చాలా దుర్మార్గం అన్న. ఈరోజు మల్లన్న గారు ఈ ఛాయ్ ఈశ్వరి గారికి నివాళులు అర్పించడానికి వస్తే కూడా అవసరం చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇలాగా ఈ బీసీ గొంతుకలను మీరు అణచివేయలేరని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇలాంటి ఈ హక్కుల కోసం చచ్చిపోయినటువంటి ఛాయ్ ఈశ్వర్ గారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ఈ వ్యక్తి కుటుంబానికి ఈ వ్యక్తికి అండగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం చచ్చిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎవరు హక్కులు అడగకుండా ఇట్లా అణచివేతలకు గురి చేస్తూ ఇలా నిర్బంధించడం కూడా చాలా తప్పు. కాబట్టి తక్షణమే మల్లన్న గారిని మన హరిశంకర్ గౌడ్ గారు అన్నట్టుగా ఎస్కాట్ ద్వారా తీసుకొని వచ్చి ఈ ఈశ్వరాచారికి నివాళులు అర్పించే బాధ్యతగా ఈ ప్రభుత్వమే డీజీపీ గారు స్పందించి మల్లన్న గారిని తక్షణమే విడుదల చేసి ఇక్కడ తీసుకురావాలని మేము తెలియజేస్తూ ఉన్నామన్న. ముమ్మాటికి దుర్మార్గం చర్య. ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయక యువకుడు చనిపోవడం జరిగింది. అంటే అణచివేయడం అంటే అట్లా కాకుండా ఇట్లా కూడా అణచివేయడం చెప్పేసి ఇలా మల్లన్న గారిని ఒక ఎమ్మెల్సీ గారిని అవతల చేయడం ఏందండి? అంటే ప్రజాస్వామ్యమా లేకుంటే ఎట్లా ఏది కొనసాగుతుంది? రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన కొనసాగుతూ ఉంది, దుర్మార్గ పాలన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మల్లన్న గారిని ఎమ్మటే రిలీజ్ చేసేసి విత్ ఎస్కార్ట్తోని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్పీ నుంచి. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ ఇక నుంచి అయినా మేలుకోవాలి. ఎందుకంటే మన హక్కుల కోసము మనం రోడ్డుకి కొట్లాడడం తప్పు లేదు. ఇలా బలిదానాలు చేసుకొని మన హక్కులను మనం హరించుకోకూడదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బహుజన కులాలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరందరూ ఏకమయ్యి రోల్ ఎక్కాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మన వార్తలు కవరప్ చేయడం లేదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మన ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి తప్ప ఇలా ఆత్మ బలిదానం చేసుకోవద్దని కూడా చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నానన్న. మీరు ఏమన్నా చారి గారి గురించి ఏమన్నా పాట? ఎందుకంటే ఈశ్వరాచార్య అనేది ఆ చావు వృధా కాకుండా ఉండాలంటే ఈశ్వరాచార్యకి అన్ని కులాలు అన్ని మతాలు